భారత్ శ్రీలంక కలిసి సంయుక్తంగా మహిళా ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు ఫైనల్కు చేరుకోవడం వెనుక క్రికెటర్ల కన్నీటి కష్టం ఎంతో దాగి ఉంది. సెమీఫైనల్లో 339 పరుగులు భారీ స్కోర్ సాధించిన డిపెండబుల్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టుపై 341 పరుగులు చేసి ఘన విజయం సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత మహిళా క్రికెటర్లు మ్యాచ్ గెలిచిన అనంతరం కన్నీటి పర్యంతం కావడం వారి విజయం వెనుక ఉన్న కష్టాన్ని చాటి చెప్పింది. లీగ్ దశలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లపై భారీ స్కోరు సాధించి చివరిలో తీవ్రమైన ఒత్తిడికి లోనై మ్యాచ్లు చేజార్చుకొని కృంగిపోయారు. మన దేశంలో క్రికెట్ ఆడుతూ విదేశీ జట్టు చేతిలో ఓడిపోతుండడం వారిని మరింతగా కృంగదీసింది. చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ను ఓడించడం ద్వారా అప్పటికే సెమీఫైనల్ చేరుకున్న 3 జట్ల సరసన భారత్ చేరింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా అన్ని మ్యాచ్ల్లో ఎదురు లేకుండా విజయ్ దుందుబి మోగిస్తూ సెమీఫైనల్కు చేరుకున్నప్పుడు ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం సాధ్యం కాదేమో అన్నది భారత మహిళా క్రికెటర్ల మనసులో కూడా బలంగా ఉండిపోయింది. అందుకేనేమో మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ ఆస్ట్రేలియా చేరడంతో భారత మహిళా క్రికెటర్లో తీవ్ర నిరాశ నిస్పృహలు కనిపించాయి. ముఖ్యంగా భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజ్ లో ఉన్నా ఎక్కడా ఆమె ముఖంలో వెలుగులు కనిపించలేదు. ఓపెనర్లు త్వరగా అవుట్ అయినప్పటికీ ఓపిక్గా ఆడి 88 పరుగులు చేసి ఇన్నింగ్ను చక్కదిద్దింది. అదే సమయంలో మరో స్టార్ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ సొంత గడ్డపై ఆడుతూ భారత జట్టును గెలిపించేందుకు అలుపెరగని పోరాటం చేసి అసమాన ప్రతిభను చాటుకునింది. ఈ మధ్య ఆమెపై అనేక విధాల ట్రోలింగ్స్ రావడం, ఈ పరిస్థితిలో భారత జట్టును ఎటు తిరిగి గెలిపించాలనే గట్టి పట్టుదలతో ఆమె పోరాడి 127 పరుగులు చేసి భారత జట్టును విజయ తీరాలకు చేర్చడంలో విశేష ప్రతిభ కనబరిచింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం వీరంతా కన్నీటి పర్యంతమైపోవడం ఉద్విగ్నభరితంగా అనిపించింది.